అమెజాన్ పరిసర ప్రాంత ప్రజలకు, కస్టమర్లకు, వినియోగదారులకు, బంధుమిత్రులకు మరియు మీడియా మిత్రులకు మీ రవి బ్యాక్ రవి నమస్కరించి చేస్తున్న విన్నపము. ఈ మధ్యకాలంలో మా షాపుపై కొన్ని వీడియోలు చేసి ట్రెండింగ్ చేస్తున్నారు. కొంతమంది కావాలనే మమ్మల్ని టార్గెట్ చేసి వీడియోలు చేస్తున్నారు. ఎవరైనా మా పైన కంప్లైంట్ చేసి ఉంటే వారి పేర్లను, వారి ఫోన్ నెంబర్లు మాకు ఇచ్చి సహకరించగలరు. అన్నీ ఫార్వర్డ్ వీడియోస్ అని ఏ గ్రూప్కి అడిగినా చెప్తున్నారు. ఎవరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. వే2 న్యూస్ వారికి అడిగినా వే2 న్యూస్లో వార్త వచ్చింది. వే2 న్యూస్ వారికి అడిగినా అది మాకు ఫార్వర్డ్ మెసేజ్ గ్రూపులో వస్తే మేము ఫార్వర్డ్ చేసి న్యూస్లో వేస్తామని చెప్తున్నారు. నిజం ఎవరికీ తెలియదు. ఆ రోజు ఆయన వచ్చి కేకలేస్తున్న వీడియో మాత్రమే మీరు ఆయన బయట పెడితే గ్రూప్లో బయట పెట్టారు. ఆయన పేరు కానీ ఏం మాకు తెలియదు. అదే రోజు మేము ఆయన కూర్చోబెట్టి సీసీ వీడియో తీసి ఆ రోజు కొన్న కేక్ అది కాదని నిరూపించగానే ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇది అంతా కోరుండే చేస్తున్న వీడియో. ఇది కస్టమర్లందరూ గమనించగలరు. దయించి మాపై మీ యొక్క నమ్మకాన్ని కొనసాగించగలరు. మీ నమ్మకాన్ని కోల్పోతే మా మనుగడే లేదు. మా వల్ల మీకెవరికైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా మాకు తెలియజేయండి. దయించి మమ్మల్ని క్షమించండి. మరోసారి అటువంటి తప్పులు మా నుండి త్వరలకన్నా మేము చాలా కాపాడుకుంటాము. మీకు మీ నమ్మకమే మాకు శ్రీరామ రక్ష. మీరు మమ్మల్ని నమ్మండి. రానున్న రోజుల్లో ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తామని నాకు బెదిరిస్తున్నారు. దయించి ఇది కస్టమర్లందరూ గమనించగలరు. మేము కావాలని ఎంత ఖర్చు పెట్టినా ఎంత వీడియో వైరల్ అవ్వదు. ఇది ఎవరో కావాలనే చేస్తున్నారు. అది మీరు గమనించగలరు. నాకు చాలా ఫ్రాంక్ కాల్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మీపై మరిన్ని వీడియోలు చేసి వదులుతాం, లేకుంటే డబ్బులు ఇవ్వండి అని నన్ను బెదిరిస్తున్నారు. యూట్యూబర్స్ ఒకరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని, ఒకరు యూట్యూబర్స్ అని, ఒకరు విజిలెన్స్ వాళ్ళు అని ఫోన్ చేస్తారు. వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉంచాను. అవి ఉంచి అది నిజం నిర్ధారించినందుకు ఆ ఫోన్ నెంబర్లను నేను బ్లాక్ చేసి ఉంచుకున్నాను. ఎవరు ఎప్పుడు ఎటువంటి ఫోన్ చేస్తున్నా అవన్నీ రికార్డింగ్స్ కూడా నాకు ఉంటున్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా నాపై వీడియోలు చేస్తున్న వారందరికీ ఇదే హెచ్చరిక. మేము కూడా క్రిమినల్ చర్యలకి తీసుకోవాల్సి వస్తుంది. దయించి గమనించగలరు. ఆధారాలు లేని నిందల్ని నమ్మకండి. ఇప్పటికే మా షాప్పై ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి తనిఖీలు చేసి శాంపిల్స్ కూడా తీసుకుని వెళ్ళారు. ఇదంతా ఒక్కరే చేస్తున్నారని కొంతమంది మీడియా ప్రతినిధుల ద్వారా నాకు తెలిసింది. కానీ వాళ్ళు అతని పేరు నాకు చెప్పట్లేదు. ఇంతకుముందు బూజు పట్టిన కేకు అమ్మామని, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని నమ్కిన్స్ అమ్ముతున్నామని మాపై వీడియోలు ఫేస్బుక్లో చేస్తున్నారు. మీ అందరూ దాన్ని చూసి సపోర్ట్ చేసి ఫార్వర్డ్ చేసి వైరల్ చేస్తున్నారు. దయించి కస్టమర్లందరికీ నా విజ్ఞప్తి, దయించి 20 సంవత్సరాలు బట్టి మీ నమ్మకాన్ని, నేను ఎటువంటి వ్యాపారస్తున్నో ఎటువంటి వాడినో మీ అందరికీ తెలుసు. దయించి సహకరించగలరని కోరుకుంటున్నాను.